పొన్నమెవడు నువ్వేమైనా హైకమాండా? రాహుల్ వైనాడులో పుట్టాడా? మరి అక్కడ ఎందుకు పోటీ చేశారు? ఇక్కడ ఇల్లుంటేనే టికెట్ ఇస్తామనడం ఏంటి? మంత్రి పొన్నంపై ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రగడ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో కొత్త చిచ్చు రేపుతోంది. స్థానికులకే టికెట్ ఇస్తామని మంత్రి పొన్నం ఇటీవల ప్రకటించడంతో ఆ టికెట్ ఆశిస్తున్న మరో నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ టికెట్ స్థానికులకే ఇస్తామని చెప్పడానికి పొన్నం ఎవరు? ఆయన ఏమైనా హైకమాండా అని నిలదీశారు. ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక ఒక ప్రాసెస్ ఉంటుందని, ఇక టికెట్ ఎవరికి ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తున్నట్టు జూబ్లీహిల్స్లో పార్టీ పోటీ చేస్తుంది, ఒక వ్యక్తి పోటీ చేయడంటూ కామెంట్ చేసింది. అంటే మీ అందరూ తెలుసు ఫిరోజ్ ఖాన్ చాలా ఫెయిర్గా ఉంటాడు, చాలా ఫైర్గా ఉంటాడు, చాలా మాస్గా ఉంటాడు. అటువంటి ఫిరోజ్ ఖాన్ ఎప్పుడైతే పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు హైదరాబాద్కి, ఆయన ఎప్పుడైతే లోకల్కే ఇస్తాం నాన్ లోకల్కి ఇవ్వం అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండో, ఆ స్టేట్మెంట్ విన్నటువంటి ఫిరోజ్ ఖాన్ ఒక్కసారిగా ఫైర్ అయిపోయాడు. సో అట్లా పొన్నం ప్రభాకర్ మాట్లాడతారు. పొన్నం ప్రభాకర్ ఆ టికెట్ డిసైడ్ చేసేది, పార్టీ అధిష్టానం కదా టికెట్ డిసైడ్ చేసేది, అక్కడ వ్యక్తి కాదు పోటీ చేసేది, పార్టీ పోటీ చేస్తుంది. సో మరి వైనాడులో రాహుల్ గాంధీ పుట్టాడా? రాహుల్ గాంధీ వైనాడులో ఎట్లా పోటీ చేస్తారు? మరి అక్కడ ఎందుకు పోటీ చేశారంటూ ఇక ఏకంగా రాహుల్ గాంధీ అధినేత రాహుల్ గాంధీ వైనాడులో పోటీ చేసిన అంశాన్ని తెర మీద తీసుకొస్తూ, నేను ఎందుకు పోటీ చేయొద్దు, నేను నాంపల్లి వ్యక్తినైనా మరి నేను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయొద్దు, నాకు అవకాశం ఎందుకు ఇవ్వరని మరి తిరుగుబాటు మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. సో ఫిరోజ్ ఖాన్ ఆ తిరుగుబాటుతో ఏమైనా మార్పు వస్తుందా అధిష్టానంలో? లోకల్ నాన్ లోకల్ ఎవరైనా బలమైన క్యాండిడేట్లు మరి రేస్లో ఉండొచ్చు అనేటువంటి అనౌన్స్మెంట్ వస్తుందా? లేకపోతే ఫిరోజ్ ఖాన్ ఇట్లనే మాట్లాడతారు, మనం అట్లనే చేసుకుందాం పోదా, లైట్ తీసుకుంటారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బట్ చాలామంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ మీద కన్నేసారు. ఇది ఫిరోజ్ ఖాన్ అయినా, ఫహీమ్ ఖురేషీ అయినా, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ అయినా, లేకపోతే అజారుద్దీన్ అయినా, ఇట్లా చాలామంది ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ మీద కన్నేసారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గనక గెలిచిన వ్యక్తి డబల్ ధమాకా క్యాబినెట్లో పోయి కూర్చుంటాడు. ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి అవుతాడు. సో ఈ డబల్ ధమాకాని ఎవ్వరు వదులుకోవాలనుకోవట్లేదు. ఈ డబుల్ ఆఫర్ని ఫిరోజ్ ఖాన్ అయినా, ఫహీమ్ ఖురేషీ అయినా, నవీన్ యాదవ్ అయినా, అజారుద్దీన్ అయినా ఎవ్వరు వదులుకోవాలని అనుకోవట్లేదు. టికెట్ వచ్చుడే ఆలస్యం, పక్కా గెలుసుడే అనేటువంటి బలమైన నమ్మకంతో ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావాహులు. సో అందులో ఒక ఆశావాహి మరి ఫిరోజ్ ఖాన్ కొంత పొన్నం ప్రభాకర్ మీద సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. మేబీ లేవాడు ఇప్పుడు మనడు రైట్. ఇంకేం కనబడుతున్నాయి? భద్రా